దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. మీ క్రియలయందు, మీ జీవిత విధానములో, మీరు బ్రతికే విధానములో, మీ బ్రతుకులో మీరు పరిశుద్ధతని కనబరచండి. పరిశుద్ధత దేవుడు మీకు ఇచ్చాడు, ఆ పరిశుద్ధతను మీరు కనబరచాలంట. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో పరిశుద్ధతని కనబరుస్తున్నారా? ఈరోజు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆర్ కెపాసిటీస్. ఇఫ్ యూఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ నా నీతి కార్యాలు, నో, పనికిరాదు. కానీ అదే సమయంలో నేను చేయవలసింది ఏది లేదనుకుంటే అది తప్పే. నీకు అనుగ్రహించబడింది నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, దేవుని పరిశుద్ధత. నీకు అనుగ్రహించబడిన వస్త్రాన్ని, ఈ తెల్లటి చొక్కాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నేను ఎక్కడ పడితే అక్కడ దొరలకూడదు, ఏది పడితే అది ముట్టకూడదు, ఏది పడితే అక్కడ అంటించుకోకూడదు, మురికి చేతులు నా మీద పెట్టనకూడదు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. ఇదిగో నేను నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకో.